గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే. గుడిమల్కాపూర్లో ఉన్నటువంటి అంకుర హాస్పిటల్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. G+9 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 9 అంతస్తుల భవనం ఉన్నటువంటి ఇక్కడ 9వ ఫ్లోర్లో అంటే టెర్రస్ ప్రాంతంలో ఒక సైన్ బోర్డులో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే వెంటనే క్షణాల్లోనే మంటలంతా కూడా ఆ సైన్ బోర్డు అంతా 9వ ఫ్లోర్లో ఉన్నటువంటి సైన్ బోర్డు అంతా కూడా వ్యాపించిన పరిస్థితి. కానీ అంతే వేగంగా హాస్పిటల్ సిబ్బంది కూడా వెంటనే స్పందించారు. ఎక్కడైతే మంటలు వ్యాపించాయో వెంటనే అక్కడికి చేరుకొని మంటలన్నింటినీ కూడా ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ హాస్పిటల్లో ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనము ఈ సైన్ బోర్డులోనే షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు వ్యాపించి వెంటనే ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్తో ఏర్పాటు చేసినటువంటి బోర్డుగా అయితే కనిపిస్తుంది. ఆ గ్రిల్స్ కూడా ఐరన్ గ్రిల్స్గా ఉన్నాయి. అయితే వెంటనే వ్యాపించడంతో పక్కన అంతా కూడా మొత్తం పూర్తిగా అప్పటికే స్ప్రెడ్ అయిపోయిన పరిస్థితి. హాస్పిటల్ సిబ్బంది అయితే వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్తో మంటలను ఆర్పించేశారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా వెంటనే సమాచారం అందుకొని హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్న పరిస్థితి. కానీ హాస్పిటల్కి ఎటువంటి అగ్నికీలలు వ్యాపించడం కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్తో అసలు అక్కడైతే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఎందుకంటే హాస్పిటల్ అనుమతి కూడా G+3 వరకు ఉంది. అంటే 3వ ఫ్లోర్ వరకు మాత్రమే హాస్పిటల్ ఉంది. ఆ పైన అంతా కూడా అంటే మిగిలిన ఫ్లోర్లన్నీ కూడా 4, 5, 6, 7, 8, 9 వరకు కూడా మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి. అంటే ఆ టెర్రస్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ తోటి కింద వరకు కాదు కదా, నెక్స్ట్ ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించిన పరిస్థితి అయితే లేదు. సో హాస్పిటల్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఒకటే చెప్పారు, హాస్పిటల్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటితో వెంటనే మేము ఆర్పేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఉన్నటువంటి తెలుసు చిన్నపిల్లల హాస్పిటల్, అలాగే గర్భిణీలు బాలింతలు ఉండే హాస్పిటల్, చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో హాస్పిటల్ సిబ్బంది అయితే వెంటనే వాళ్ళందరినీ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాస్ అయిందో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అగ్ని ప్రమాదం జరిగిందని వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన వేరే హాస్పిటల్కి, వాళ్ళకి వేరే బ్రాంచ్ ఉంది. సో ఆ బ్రాంచ్లోకి అప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి అంబులెన్సులు కావచ్చు, లేకపోతే వేరే వెహికల్స్ కావచ్చు, వెంటనే షిఫ్ట్ చేసిన పరిస్థితి. అంటే ప్రమాదం జరిగిన 5 నిమిషాల్లోపే హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, లేకపోతే పేషెంట్స్ కావచ్చు, వాళ్ళ తాలూకు ఎవరున్నా కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి పరిస్థితి ఉంది. అంటే మొత్తం అంతా క్లియర్ చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ హాస్పిటల్ మెయింటైన్కి సంబంధించిన ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, దాని తర్వాత ఆ ప్రమాదం ఏంటి, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఏం చెప్పారనేది ఒకసారి ఆయన మాటలో విందాం రండి. ఏం పేరండి, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? నా పేరు రవికుమార్ అండి. ఇక్కడ మెయింటెనెన్స్ చూస్తుంటాము. అసలు ఏం జరిగిందండి? ఫైర్ యాక్సిడెంట్ ఏ టైంలో జరిగింది, ఏం జరిగింది? ఈవినింగ్ 5:40 టైంలో క్యానోపీ లైట్లు ఆన్ చేస్తే కనుక ఆ లైట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్కి ఇమీడియట్గా స్పార్క్ వస్తే కనుక మా టెక్నీషియన్లు అందా చూశారు. ఇమీడియట్గా మా అగ్నిమాపక యంత్రాలు కూడా ఆన్ అవ్వటము, అవి జరగటము, మనం నీళ్లు జల్లి కంట్రోల్కి తీసుకొస్తాము. అంతా 5 నిమిషాల లోపలే జరిగిపోయింది. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఫైర్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వెంటనే రియాక్ట్ అయిపోయాయి. వీటికి వాడేదాన్ని మనం ఫైర్ హైడ్రెంట్ అంటాం. ఫైర్ హైడ్రెంట్ డీజిల్తో పనిచేస్తుంది అండ్ మన కరెంటుతో కూడా పనిచేస్తుంది. 2 విధాల సప్లై ఉండటంతో మనం ఇమీడియట్లీ ఆర్పేయగలిగాము. మరి మంటలు భారీగా వ్యాపించేసాయి మొత్తం అన్ని ఫ్లోర్లకి అని కూడా ఒక వార్త నడిచిందిగా. అసలు ఏంటండి? ఈ క్యానోపీ ప్లాస్టిక్ అవటంతో ఇది కింద ఫ్లెక్సీ మీద పడింది. ఆ ఫ్లెక్సీ మీద పడిన మంటలు కంటికి చాలా పెద్దవిగా కనపడ్డాయి. అంతకు మించి లోపలికి కనీసం ఒక సెగ కూడా రాలేదు, మసి కూడా లేదు. ఇది ఇప్పుడు మనం ఉన్నది 9th ఫ్లోర్ అండి, టెర్రస్? అవును, మనం 9th ఫ్లోర్ టెర్రస్ మీద. హాస్పిటల్ ఎన్నో ఫ్లోర్లో ఉంది? మన 3rd ఫ్లోర్ వరకే హాస్పిటల్ ఉంది. మిగిలిన ఫ్లోర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి, వేకెంట్గానే ఉన్నాయి. అంటే మిగిలిన 6 ఫ్లోర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయండి. ఓకే అండి. ఇక్కడ నుంచి మరి మంటలు వ్యాపించడం కానీ, ఇదేమి పొగ భారీ స్థాయిలో రావడం కానీ అదేం లేదా? ఏమీ లేదు. ఇది టాప్లో ఉండటంతో ఆ గాలికి పైనుంచి పైనే ఇది పోయినాయి. పొగ కూడా కిందకు కూడా రాలేదండి. అంతమంది ఇప్పుడు జరిగినాయండి ఇట్లా ఇన్సిడెంట్స్? లేదండి, ఇదే ఫస్ట్ టైం. మరి ప్రస్తుతం ఇక్కడ ఏం వర్క్ జరుగుతుందండి? ఇమీడియట్గా ఈ అంటుకున్నవి తీసేసి సేఫ్టీ గ్రిల్ పెట్టాము. ఈ సేఫ్టీ గ్రిల్ కూడా చేస్తున్న వర్కర్లకి సేఫ్టీ ఉండటం కోసం సేఫ్టీ మెజర్స్ తీసుకోవటంలో అయితే కనుక ముందుంటాం మేము. ఈ సేఫ్టీ గ్రిల్స్తో వర్క్ చేపిస్తున్నాం. అంతా క్లియర్ అయిపోయింది. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఏం చెప్పారండి?
ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చేసేసి మా అగ్నిమాపక యంత్రాలతోనే అంతా చల్లార్చి అంతా బాగానే ఉంది, ఇంకా ఏం ప్రాబ్లం లేదు అని వెళ్ళిపోయారు. మరి ఇక ముందు ఇట్లాంటి జరగకుండా మరి ఇప్పుడు మీరు స్పెషల్గా ఇంకేం కేర్ తీసుకోబోతున్నారండి? ఎందుకంటే చిన్నపిల్లల హాస్పిటల్, అందులో పేరున్న హాస్పిటల్ కదా. ఆల్రెడీ ఏదైతే కనుక మా ఎక్విప్మెంట్ ఉన్నాయో ఈరోజు ఫైర్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు అంతా చెక్ చేసుకున్నారు. మళ్ళీ అన్ని రీకండిషన్లో ఉన్నాయి, ఎవ్రీథింగ్ అండర్ కండిషన్. ఫైర్ అలారం కానీ ఇది ఎవ్రీథింగ్ వర్కింగ్ నార్మల్ అండి. అంతా నార్మల్ కండిషన్లో ఉన్నాయన్నారు. ఆడిట్ లాగా చేసాము ఇవాళ. మొత్తం కంప్లీట్ ఆడిట్ అయింది, ఫైర్ సేఫ్టీ ఆడిట్ లాగా మొత్తం ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. మీరు ఇదంతా అయ్యాక మళ్ళీ కిందకెళ్ళి హాస్పిటల్లో అన్ని ఫ్లోర్స్ చెక్ చేసుకున్నారండి? ఆన్ చేసామండి, అన్ని ఫ్లోర్లు ఆన్ చేసాము, స్టెప్ బై స్టెప్ మొత్తం ఆన్ చేసేసాము, అంతా కరెక్ట్గానే ఉంది. హాస్పిటల్కి మాత్రం ఏమి ఇబ్బంది అయితే రాలేదు? ఏమి ఇబ్బంది, కనీసం ఒక లైట్ కూడా ఏమీ ప్రాబ్లం అవ్వలేదు. మీ పేరేంటండి, ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? నా పేరు భార్గవ్ సార్, నేను ఇక్కడ మేనేజర్గా చేస్తాను. నిన్న ఎన్నింటికి యాక్సిడెంట్ జరిగింది? 5:30కి సార్, ఎగ్జాక్ట్గా ఓకే 5:30కి జరిగింది. 5:30కి యాక్సిడెంట్ అంటే మనకి 9th ఫ్లోర్ సార్. మనం ఆపరేట్ చేసేది ఓన్లీ G+3 ఫ్లోర్స్, ఓకే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 ఫ్లోర్సే మనం ఆపరేట్ చేసేది హాస్పిటల్ లాగా. ఈ బిల్డింగ్ వచ్చేసి టోటల్ 9 ఫ్లోర్స్. 9th ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యేసి ఫ్లెక్సీ దగ్గర అక్కడ మంటలు రావడం అనేది ఎమ్మటే మనకు తెలిసాయి. కింద అటు సైడ్ క్యాంటీన్ ఉంటుందండి, క్యాంటీన్ దగ్గర నుంచి మన వాళ్ళు ఆల్రెడీ చూసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హాస్పిటల్ లోపల మంటలు వస్తున్నాయని చెప్పేసి. ఎమ్మటే మన ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ అలర్ట్ అయ్యారు. మా ఫైర్ అనేది స్ప్రెడ్ అవ్వక ముందే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ని కిందకి షిఫ్ట్ చేసాం సార్. మా అంకురా బంజారా హిల్స్ నియర్ బై 3 కిలోమీటర్స్లోనే అంకురా బంజారా హిల్స్ బ్రాంచ్ ఉందండి. అక్కడికి ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ని షిఫ్ట్ చేసేస్తాం. అక్కడికి ప్రియారిటీ బేసిస్లో, డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్, ప్రియారిటీ బేసిస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షిఫ్ట్ చేస్తాం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మేము షిఫ్ట్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. కానీ మంటలు చూస్తే కొంచెం దట్టంగా భారీగా కనిపించిన పరిస్థితి ఉంది కదా. మరి 3rd ఫ్లోర్ వరకే హాస్పిటల్ ఉంది అంటున్నారు, పైనంతా మీ టెక్నీషియన్ కూడా అదే చెప్పారు. సో అక్కడ ఇక్కడ వరకు వచ్చిన పరిస్థితి లేదా మంటలేవి? అసలు లోపలికి అనేది అట్లీస్ట్ ఆ మంటలకు సంబంధించిన పొగ కూడా రాలేదు సార్. ఓకే ఏంటి 3rd ఫ్లోర్కి కాదు, ఆ 3rd ఫ్లోర్కి సైడ్ నుంచి విండోస్ దగ్గర నుంచి కూడా ఎక్కడికి కూడా ఆ పొగ అనేది కూడా రాలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఫ్లెక్సీ ఉండడం వల్ల, ప్లాస్టిక్ ఐటమ్ ఉండడం వల్ల ఆ మంటలు అనేది ఆ ఫ్లెక్సీకి అంటుకొని అది నిప్పురవ్వలాగా కిందకి రావడం జరిగింది. అది చూడడానికి కొంచెం పెద్దగా అనిపించేలాగా వీడియోలో విజువల్స్ వచ్చాయి తప్ప మంటలు అనేది 3rd ఫ్లోర్ వరకు లోపలికి అసలు రాలేదు. ఇది చిన్నపిల్లల హాస్పిటల్ కదండి, మరి అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఐసీయూలో ఉండే కండిషన్ ఉంటుంది. మరి ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి వేరే ఇబ్బందులు ఏమి వచ్చే అవకాశం లేదు? యాక్చువల్గా మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ రెడీగా ఉన్నాయి సార్. వీఆర్ వెల్ ప్రిపేర్డ్. యాక్చువల్గా ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ మెజర్స్ హాస్పిటల్కి ఉంటుందో అది మాకు రెగ్యులర్గా ట్రైనింగ్స్ అవుతాయి. అండ్ ఈ సిచ్యువేషన్లో కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం మా దగ్గర ఉంది. అండ్ మా అంబులెన్స్ అనేవి ఎక్విప్మెంట్ అండి. ఆ పేషెంట్ని షిఫ్ట్ చేసేటప్పుడు కూడా మాకు ఏదైతే ఈవెన్ ద వెంటిలేటర్ కేసు ఉన్నా కూడా మేము విత్ వెంటిలేటర్ సపోర్ట్ అంబులెన్స్కి షిఫ్ట్ చేసుకునే ఎక్విప్మెంట్ మా దగ్గర రెడీగా ఉంది. బియాండ్ దట్ క్యాజువాలిటీ పేషెంట్స్ ఒకటి కూడా లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షిఫ్ట్ అయిపోయారు అంబులెన్సెస్ హెల్ప్తో. మొత్తం ఫైర్ ఇన్సిడెంట్ ఎంతసేపు జరిగింది? 2 నిమిషాలు జరిగింది. ఆల్మోస్ట్ 5:30కి స్టార్ట్ అయింది సార్. మేము మా స్టాఫ్ అందరూ రష్ అయిపోయి 9th ఫ్లోర్లో ఆల్రెడీ ఆరిపోయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళకి అండ్ ఫైర్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ వాళ్ళు వచ్చేసరికి పైన ఏదైతే 9th ఫ్లోర్లో మంటలు వచ్చాయో అక్కడ ఆరిపోయడం జరిగింది. మా హాస్పిటల్ సిబ్బంది అందరూ కలిసేసి ఏదైతే మా దగ్గర ఫైర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి మేము ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తీసుకెళ్ళిపోయి మేము అక్కడ ఆరిపోయడం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మాకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైతే మంటలు చూపిస్తున్నారో అక్కడ ఆరిపోయడం జరిగింది వాళ్ళు రాగానే వాళ్ళ సపోర్ట్తో. ఇప్పుడు పేషెంట్స్ అందరు బాగానే ఉన్నారండి? చిన్న పిల్లలు కూడా ఎవ్రీ వన్ స్టేబుల్ అండి. ఈవెన్ స్టాఫ్కి కానీ పేషెంట్ కానీ ఎవరికి ఒక చిన్న స్కార్ కూడా లేదు సార్. ఓకే. మరి ఈ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఏమన్నారండి? ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం మంటలు ఆరిపోవడం జరిగింది సార్. మా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నీ పనిచేయడం జరిగాయి. మా ఏవైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాటర్ ఉన్నాయో ఆ వాటర్తో యూజ్ చేసి కూడా వాళ్ళు కూడా ఫైర్ మంటలు ఆరిపోయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ వచ్చింది సార్. మాకు లోపల ఎక్విప్మెంట్స్ కానీ లోపల ఫ్లోర్స్ కానీ అట్లాగే పేషెంట్స్ ఉంటే పొజిషన్స్ కానీ వాటికి కూడా ఏమి ఇబ్బంది లేదండి? అసలు మంటనే రాలేదు సార్ లోపలికి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ ప్రికాషన్. ఆల్రెడీ ఫైర్ అనేది 9th ఫ్లోర్లో ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ సేఫ్టీ ప్రికాషన్ అది ఫైర్ సార్, అది రావచ్చు ఒకవేళ అనే ఒకే ఒక ఉద్దేశంతో పేషెంట్ అందరినీ ఫస్ట్ సేఫ్టీ మెజర్స్ వీ షిఫ్టెడ్ టు ద బంజారా హిల్స్ అంకురా హాస్పిటల్. ఓకే, దట్స్ ద ఓన్లీ రీజన్ అండి. ఏ పేషెంట్కి కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఓకే. ఎన్ని రోజుల్లో మళ్ళీ పేషెంట్స్ వస్తారండి? అంటే రీస్టోర్ ఎప్పుడు అవుతుంది? హాస్పిటల్ వాజ్ ఫుల్లీ పర్ఫెక్ట్ అండి. హాస్పిటల్ చెప్పాను కదా ఫస్ట్ అయితే ఎలా చెప్పాను, హాస్పిటల్లో ఒక ఫైర్ అనేది రాలేదు. రేపటి నుంచి మేమే రీస్టోర్ సార్ ఎవ్రీథింగ్. ఓకే. పేషెంట్స్ ఏమంటున్నారండి? పేషెంట్ వాజ్
వాళ్ళు మంటలు అనేది రాకపోయినా మేము ఏదైతే త్వరపడి వాళ్ళని ఎలాగైతే షిఫ్ట్ చేసామో వాళ్ళు చాలా హ్యాపీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తర్వాత ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కండిషన్ ఏంటి అనేది తీసుకోవడం జరిగింది. చెప్పాను కదా సార్, స్కార్ కూడా లేదు ఒక పేషెంట్కి కూడా. దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ మంట రాకపోయినా ఫర్ సేఫ్టీ మెజర్ ద పేషెంట్ వి షిఫ్టెడ్ టు బంజారా హిల్స్. వాళ్ళు వెరీ హ్యాపీ సార్. అండ్ ఏదైతే ట్రీట్మెంట్ ఇక్కడ చేశామో సేమ్ డాక్టర్స్ అదే ఫైల్స్ అన్ని అక్కడ పంపించడం జరిగింది. వాళ్ళకి అదే ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. నో వన్ వాజ్ సఫరింగ్ దేర్ ఆల్సో. ఓకే, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోని ప్రమాదం కదా, ఇట్లాంటి జరగకుండా కూడా మీ మేనేజ్మెంట్ నుంచి కానీ ఫైర్ సేఫ్టీ ఆఫీస్ నుంచి కానీ ఏమన్నా మీకు ప్రికాషన్స్ కానీ సజెషన్స్ కానీ వచ్చాయి? 100% సార్. ఏదైతే దేనికైతే జరిగిందో ఇంకోసారి జరగకుండా 100% రిపీట్ అవ్వకుండా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. మెయింటెనెన్స్ వాళ్ళకి మా హైరాక్ నుంచి 100% నెక్స్ట్ టైం అనేది రిపీట్ అవ్వకుండా జరిగేలాగా చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఊహించినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా మమ్మల్ని కూడా షాక్ గురి చేసిందని హాస్పిటల్ సిబ్బంది మొత్తం చెప్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రమాదం కూడా 9th ఫ్లోర్లో అంటే టెర్రస్లో మాత్రమే జరిగింది. G+3 అనుమతులు ఉన్నటువంటి హాస్పిటల్ వరకు కనీసం పొగ కూడా రాలేదు. అట్లాగే మేము ముందే స్పందించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల హాస్పిటల్లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అందరి కండిషన్లు చూస్తూ వెంటనే పక్కన ఉన్నటువంటి ఇంకో బ్రాంచ్కి మేము పేషెంట్ని తరలించాం. అంతేకాకుండా వాళ్ళ ఫైల్స్ కూడా సేమ్ అదే డాక్టర్లు స్టడీ చేసి చూస్తున్నారు. పేషెంట్లతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగిందంటూ కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇప్పటికే 100% మేము వాటిపై పూర్తి ఫోకస్గా ఉన్నా కూడా ఇంకా మరింత మెరుగైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా 2 రోజుల్లోనే హాస్పిటల్ని మళ్ళీ తెరవగలుగుతున్నాము. ఇదంతా హాస్పిటల్ తీసుకున్నటువంటి ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు.